హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయిస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అంశం గురించి మీకు చేయబోతున్నాను. అదే యూపీఎస్సి ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్ రాసి, ఇంటర్వ్యూకి వరకు వెళ్ళి ఫైనల్ లిస్ట్లో గవర్నమెంట్ రికమెండ్ చేయని వాళ్ళని, అంటే ఫైనల్ లిస్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళని, మరి అంతవరకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళారంటే ఎంత ప్రతిభ ఉంటే వెళ్తారు. అలాంటి వాళ్ళకి ఈ మోడీ గారు ఆగస్ట్ 31 ఒక 2025 అంటే నిన్న ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ కల్పించారు. యూపీఎస్సీ ఫెయిల్ అయినా కూడా ఒక ఆపర్చునిటీ వస్తుందట. మరి ఈ స్కీమ్ కొత్తగా ప్రతిభా సేతు స్కీమ్ అంటాను. నేను పేరు ఏంటంటే కొత్త పేరు పెట్టి ప్రతిభా సేతు స్కీమ్. ఇది న్యూ స్కీమా అంటే ఇట్ ఈస్ ఏ ఓల్డ్ స్కీమ్. 2018లో తీసుకొచ్చారు. 2018లో ఈ స్కీమ్ తీసుకొచ్చారు. దీన్ని పీడిఎస్ అంటారు, పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ అంటాం. దాన్ని ఇప్పుడు రీనేమ్డ్ యాజ్ ఏ ప్రతిభా సేతు స్కీమ్గా మార్చారనమాట. సో వరల్డ్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్, ఇండియాలో కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సి, అలాగే మనకి నీట్ కూడా ఎగ్జామ్ ఉంటుంది. నీట్, ఐఐటి, నీట్ అండ్ యూపీఎస్సి. అంటే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి అయితే నీట్ కానీ ఐఐటి కానీ అవి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, ఇది గవర్నమెంట్ ఎగ్జామ్స్. సో ఇండియాలో గవర్నమెంట్ ఎగ్జామ్స్లో చూస్తే మనకి టఫెస్ట్ ఎగ్జామినేషన్ యూపీఎస్సి. అలాంటి ఈ యూపీఎస్సి ఇంటర్వ్యూ వరకే వెళ్తే ప్రతిభా పాట వాళ్ళు ఉన్నట్టే కదా. అలాంటి వ్యక్తుల్ని ఎవరైనా అబ్జర్వ్ చేసుకోవచ్చు, హైర్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ప్రైవేట్ వాళ్ళు కూడా. పనికొస్తాడు, కష్టపడే నేచర్ ఉంటుంది, మంచి గుణం ఉంటుంది, బిహేవియర్ మంచిగా ఉండాలి, టాలెంట్ ఉండాలా, అన్నీ ఉంటేనే కానీ అంతవరకు వెళ్ళరు. సో అలాంటి వ్యక్తులను మళ్ళా పరీక్షించే అవసరం లేదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిభా సేతు స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. గుడ్. సో మేము రాసినప్పుడు ఇలాంటివి లేవు. సో ఇప్పుడున్న యూత్కి ఎంతో ఉపయోగకరం ఇది. అయితే కొన్ని సందేశాలు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, మనకి ప్రతిభ అంటే ఏంటంటే, ప్రతిభా సేతు స్కీమ్ అంటే ఏంటంటే అక్కడ మీనింగ్ పెట్టారు. మోడీ గారు ఎప్పుడు చేసినా కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఏంటి అంటే ఆ మీనింగ్ చూద్దాం. పి అంటే ప్రొఫెషనల్, ఆర్ అంటే రిసోర్సెస్, ఏ అంటే అండ్, టీ అంటే టాలెంట్, ఐ అంటే ఇంటిగ్రేషన్, బి అంటే బ్రిడ్జ్ ఫర్, హెచ్ అంటే హైరింగ్, ఏ అంటే ఆస్పిరెంట్స్. దిస్ ఈజ్ ద ప్రతిభా మీనింగ్. చూడండి ఎంత చక్కగా ఇచ్చారు. ప్రొఫెషనల్, రిసోర్సెస్ అండ్ టాలెంట్, ఇంటిగ్రేషన్, బ్రిడ్జ్ ఫర్ హైరింగ్, ఆస్పిరెంట్స్. సో 31 ఆగస్టు 2025 ఇది నిన్న లాంచ్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో దీని ఓల్డ్ నేమ్ ఏంటంటే పీడిఎస్, పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్. ఇది 2018 ఆగస్ట్ 20 లాంచ్ చేశారు. మరి ఇది కూడా ఆగస్టులోనే వచ్చింది, డేట్ వేరైనా కూడా. రీనేమ్డ్ యాజ్ ఏ ప్రతిభా సేతు స్కీమ్ అనమాట. ఓకే. సో పీడిఎస్ని ఇలా, ఇది పెద్దగా అంతగా పాపులర్ కాలేదు అప్పట్లో, ఓకే. బట్ ఇది ఇప్పుడు ప్రతిభా సేతు అనేది కొంచెం ఇప్పుడు బర్నింగ్ అయ్యేటట్టు ఉంది. అయితే ఇక్కడ చూద్దాం కొన్ని క్వశ్చన్స్ ఏంటో చూద్దాం తర్వాత. అయితే ఎవరికి ఆపర్చునిటీ ఉంటుంది దీంట్లో అంటే ఎవరికి అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ మెడికల్ సర్వీస్, సిడిఎస్ ఎగ్జామినేషన్స్, అలాగే స్టాటిస్టిక్స్, జియోఫిజిక్స్ ఎగ్జామ్, కంబైన్డ్ జియోఫిజిక్స్ ఎగ్జామ్స్, ఇవన్నీ రాసిన వాళ్ళకి కూడా ఇది ఎలిజిబిలిటీ. ఎవరికి లేదు అంటే సిబిఐ కానీ, అదేవిధంగా కొన్ని ఎన్డీఏ ఎగ్జామ్ కూడా లేదు. ఎన్డీఏ, సిబిఐ ఎగ్జామ్స్ వీటికి ఇవ్వలేదన్నమాట. సో ఓన్లీ కొన్ని ప్రిస్క్రైబ్డ్, ఇప్పుడు నేను చెప్పిన వాటివి, కంబైన్డ్ మెడికల్ సర్వీసు, ఎకనామిక్ సర్వీసు, ఇంజనీరింగ్ సర్వీసు, ఫారెస్ట్ సర్వీసు, అలాగే మనకి స్టాటిస్టిక్స్, జియోఫిజిక్స్, ఫారెస్ట్ సర్వీసు, వీటికి ఇంక్లూడింగ్ సివిల్ సర్వీస్తో సహా వీటికి ఇచ్చారనమాట. ఎన్డీఏకి లేదు, ఎన్డీఏ ఎగ్జామ్స్ లేదు, సిబిఐ వాళ్ళు పెట్టుకున్న ఎగ్జామ్స్ కూడా ఇది ఇవ్వలేదన్నమాట. ఓకే. సో ఇది ఆపర్చునిటీస్. ఇక పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ తీసుకోవచ్చట వెళ్ళి, పిఎస్యూస్ తీసుకోవచ్చు. అలాగే అటానమస్ బాడీస్ అంటే గవర్నమెంట్ కంట్రోల్ కింద ఉన్న అటానమస్, ఎగ్జాంపుల్ ఆగా ఖాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఇలా కొన్ని అటానమస్ బాడీస్ ఉన్నాయి కదా, మెడికల్లో ఉన్నాయి, హెల్త్లో ఉన్నాయి, అలా అదర్ రీసెర్చ్లో ఉన్నాయి, అవి కానీ. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, విప్రో, రిలయన్స్, ఇలా పెద్ద ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ తీసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇవి ముఖ్యంగా మనకి ఆపర్చునిటీస్ ఈ కంపెనీస్లో తీసుకోవచ్చు. అయితే క్వశ్చన్ ఏంటంటే, బాగుంది అంతా కూడా. క్వశ్చన్స్ ఏంటంటే, ఇక్కడ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా,
యాజ్ పర్ ఈడబ్ల్యూఎస్, ఓపెన్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. మరి వాళ్ళలో అందరూ ప్రతిభావంతులే, మరి ఎవరు తీసుకుంటారు అంటే అక్కడ కూడా రిజర్వేషన్ ఉంటుందా క్వశ్చన్ మార్క్ అనమాట. సో వాటిలో కూడా పిఎస్యూస్ అంటే రిజర్వేషన్ ఉంటుంది. మరి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నారు, మరి అది ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా వాళ్ళు తీసుకుంటారా రిజర్వేషన్ బట్టి, ఎవరిని తీసుకుంటారు అనేది అది క్వశ్చన్ మార్క్. రెండోది, వాళ్ళు ఇంటర్నల్ టెస్ట్ అయినా పెడతారా, ఆల్రెడీ టెస్టులన్నీ అయిపోయాయి, డైరెక్ట్ అబ్జర్వ్ చేస్తారా, లేదన్నా వాళ్ళు వెళ్ళినా మళ్ళీ ఓరల్గా ఏమన్నా మళ్ళీ మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూ ఉంటుందా, లేదా చిన్న టెస్ట్ అయినా పెడతారా, అది కూడా మనకి స్పష్టత. వాళ్ళ ఇష్టమా కాదా తెలియదు, మనకు గైడ్లైన్స్ కూడా తెలియదు. ప్రొసీజర్ టు రిక్రూట్, సో అంటే ఎట్లా వాళ్ళు మళ్ళీ ఎలా తీసుకుంటారు, ఏ విధంగా అబ్జర్వ్ చేస్తారు. ప్రొసీజర్ టు రిక్రూట్ అంటే ప్రైవేట్ వాళ్ళు తీసుకోవాలని డైరెక్ట్గా మనకి బయట తీసుకున్నట్టు తీసుకుంటారా, ప్రైవేట్ ఏజెన్సీస్ తీసుకున్నట్టు తీసుకుంటారా, ఎలా తీసుకుంటారా, లిస్ట్ తీసుకున్న దాంట్లో ఆ 4 నచ్చిన అభ్యర్థులను క్వాలిఫై చేస్తారా, అలా క్వాలిఫై చేస్తే వెళ్ళిన అందరికీ ఆ లిస్టులోని ఎంట్రీ పోయిన అందరికీ కూడా 1:2 రేషియోలో ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందా, అది చూడాలి ఒకసారి. అలాగే క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇప్పుడు యూపీఎస్సీ అనగానే మనకి డిఫరెంట్ క్వాలిఫికేషన్, అందరూ ఆల్ డిగ్రీస్ ఉంటాయి. బీఏ వాళ్ళు రాస్తారు, బీకామ్ వాళ్ళు రాస్తారు, అలాగే బీఎస్సీ వాళ్ళు రాస్తారు, అలాగే బీటెక్ వాళ్ళు రాస్తారు, అలాగే ఎంబీబీఎస్ రాస్తారు, లా వాళ్ళు రాస్తారు, అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళు రాస్తారు, అన్ని డిగ్రీకి. మరి దాంట్లో ఎక్కువ అవకాశాలు ఎవరికి ఉంటాయంటే ఈ ప్రైవేట్ పిఎస్సీస్లు అన్నింటిలో బీటెక్ వాళ్ళకి ఉంటాయి. మరి వాట్ అబౌట్ బీఏ వాళ్ళని ఎవరు తీసుకుంటారు, బీకామ్ వాళ్ళు ఎవరు తీసుకుంటారు, బీఎస్సీ వాళ్ళని ఎవరు తీసుకుంటారు, ఇది మనకి ఆలోచించవలసిన అంశము. సో అవి చూసుకోవాలి ఒకసారి, మరి ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుంటారా, అలాంటప్పుడు మంచి క్వాలిఫికేషను మరి ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఫెయిల్ అయినా కూడా వస్తాయి, మిగతా వాళ్ళకి వాట్ అబౌట్ దేమ్ అనేది కొంచెం క్వశ్చన్ మార్కు చూడాలి. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇవన్నీ తర్వాత, బట్ అవన్నీ కూడా మోడీ గారు ఒక మంచి ఇష్యూని తీసుకొచ్చారు, స్కీమ్ని అనుకోవాలి. ఓకే, అదేవిధంగా మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ రాయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా కూడా. సరే ఒప్పుకునే వాళ్ళు మళ్ళీ రాసుకుంటారు, సో ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కాస్త ఒరటు కూడా కలిగించవచ్చు దీనివల్ల. ఓకే, సో నెక్స్ట్ అలాగే రూపాయేస్ అకాడమీ మనకి చూస్తే న్యూ బ్యాచ్, ఆఫ్లైన్ బ్యాచ్ 6th సెప్టెంబర్, ఏడబ్ల్యూజీ, ఏఈ, హెచ్ఎండబ్ల్యూఎస్, పిఎల్, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి. సో ఇవన్నీ ఇంటి ఎగ్జామ్స్కి, అదర్ ఎగ్జామ్స్ కూడా ఇంక్లూడింగ్ గ్రూప్స్ కూడా మీకు ఆఫ్లైన్ బ్యాచ్ 6th సెప్టెంబర్, ఆఫ్లైన్ బ్యాచ్ 6th సెప్టెంబర్, డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే మనకి 9121644146 దీనికి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి. బ్యాచ్, సో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది 40,000 పోస్టులు సూన్ ఇవ్వబోతున్నామని. అలాగే ఇంతకుముందు కూడా చెప్పాను ఆర్ఎండ్బికి సంబంధించి బోత్ స్టేట్స్ కూడా. సో మనం రెడీగా ఉన్నామా లేదా ప్రిపరేషన్లో, అది ఇంపార్టెంట్. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే పెద్ద టైం ఏమి ఉండదు, టెన్షన్ తప్ప. సో ముందే మేల్కోండి. సో రూపాయేస్ మనకి బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది, ఆఫ్లైన్ 3 months ఉంటుంది. సో 9121644146. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.